రోల్‌ప్లే ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మళ్ళొకసారి రిమైండ్ చేసుకుందాం. యూ హావ్ నాట్ డన్ వాట్ యూ కెనాట్ డూ ఈస్ నాట్ ఎ ఇష్యూ. నువ్వు చేయలేని పని నువ్వు చేయలేదు. ఇది సమస్య కాదు. యూ హావ్ నాట్ డన్ వాట్ యూ కెన్ డూ. నువ్వు చేయగలిగే పని చేయలేదే ఇది సమస్య. దీన్ని అడ్రెస్ చేయాల్సిందే కంపల్సరీగా. సో, నిన్న కొన్ని చెప్పుకున్నాం. వాటిలో ప్రాక్టీస్ చేయలేనివవి. కాంట్ డూవా, యూ కెన్ డూ కానీ చేయట్లేదా? ఇక్కడ నువ్వు కెన్ డూ కానీ చేయట్లేదంటే, ఎందుకు చేయట్లేదనేది కారణాలు ఒక కాగితం మీద రాసుకోండి. మీరే వెరిఫై చేసుకోండి. సో, నెక్స్ట్ చూద్దాం వాసనాస్ డెవలప్‌మెంట్. వాసనాసు ఇంపల్స్ సెలక్షన్‌లో రోల్ ప్లే చేస్తాయి. నీకు ఏ వాసనాస్ ఉంటే నువ్వు వాటినే సెలెక్ట్ చేసుకుంటావు. బయట నీకు అవైలబుల్ ఇంపల్సెస్‌లో. చూడటానికి బోలెడు ఇంపల్సెస్ ఉంటాయి. వినటానికి బోలెడు ఇంపల్సెస్ ఉంటాయి. స్మెల్‌కి బోలెడు ఇంపల్సెస్ ఉంటాయి. టచింగ్‌కి బోలెడు ఇంపల్సెస్ ఉంటాయి. ఒక పర్టిక్యులర్ ఇంపల్స్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నావు అంటే, పర్టిక్యులర్ వాసన ఉంటేనే సెలెక్ట్ చేసుకుంటావు. సో, ఈ లైఫ్‌లో ఇంపార్టెంటు. త్రూ ఔట్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ప్రతి లైఫ్‌లోను ఇంపార్టెంటే. దీన్ని హ్యాండిల్ చేయడం ఎలాగంటే అసోసియేషన్ అండ్ నాలెడ్జ్. బట్ ఇది కూడా వాలంటరీగా జరగాల్సిందే. ఎనీ ప్రాక్టీస్ వాలంటరీగా చేస్తే అది నీది. నీకు నియమాలు అర్థం చేసుకొని ఎగ్జిస్టెన్స్ యొక్క నియమాలు అర్థం చేసుకొని నియమాలు లోబడి విల్లింగ్‌గా ఆట ఆడుతున్నట్టుగా ఉండాలి. సో, ఈ వాసన హ్యాండిల్ చేయాలంటే డివోషన్ ఇంపార్టెంటు, పేషెన్స్ ఇంపార్టెంటు. ఆల్ ఆఫ్ ఎ సడెన్ అయిపోయేది కాదు. సో, అసోసియేషన్ సాంగత్యం అంటారు కదా! సో, నువ్వు దేనితో అసోసియేట్ అయ్యి ఉంటే దాని మీద వాసన పెరిగే అవకాశం ఉంటుంది. నువ్వు పుస్తకం కొన్నావు. అద్భుతమైన పుస్తకం అని ఎవరో చెప్పారు. కానీ ఆ టైంలో క్షణంలో మోటివేట్ అయిపోయి ఈ పుస్తకం చదివేద్దాం ఏమిటో తెలుసుకుందాం బాగుపడిపోదాం అని పుస్తకం కొన్నావు. కానీ ఆ పుస్తకాన్ని 6 నెలలయింది నువ్వు ముట్టుకోలేదు. అలా వదిలేస్తే అది 10 సంవత్సరాలైనా ముట్టుకునే అవకాశం ఉండదు. కానీ పుస్తకాన్ని నీతో పాటు వేసుకు తిరుగుతుండు. చదవకు. నీతో పాటు తిరుగుతుండు. నీ యొక్క బ్యాగ్‌లో ఉండాలి. నీతో పాటు ఎప్పుడు ఉండాలి. నువ్వెక్కడికెళ్ళినా నీతో ఉండాలి. ఆటోమేటిక్‌గా నీకు తెలియకుండా అసోసియేషన్ ఫార్మ్ అవుతుంది దాంట్లో. అసోసియేషన్ ఫార్మ్ అయింది. సాంగత్యం ఫార్మ్ అయింది. ఆటోమేటిక్‌గా అదే చదివిచ్చేస్తుంది నిన్ను. చాలా మంది ఆ! పుస్తకం ఇంకా తర్వాత ఏం చదవచ్చులే. జనవరి 1 నుండి చదివేద్దాం. ఇగో నెక్స్ట్ వీక్ సోమవారం నుండి మొదలెట్టి రోజుకో పేజీ చదివేద్దాం. నిర్ణయాలు తీసుకుంటారు గానీ ఎగ్జిక్యూషన్ చేయరు. బట్ ఏ నిర్ణయం తీసుకునే ముందు నిర్ణయం అనేది మైక్రో లెవెల్ టార్గెట్ ఉండాలి. మెగా టార్గెట్ వద్దు అప్పుడే. పిక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఈ రోజుకి తెచ్చేసుకుంటాను. గురు నానక్ కంటే సిక్కిది గురువు కంటే గొప్పవాడిగా అవుతాను. రైట్. అసోసియేషన్. సో, నువ్వు ఏ పర్సన్స్‌తో అసోసియేట్ అవుతున్నావు? ఏ నాలెడ్జ్‌తో అసోసియేట్ అవుతున్నావు? ఏది ఇన్ఫర్మేషన్ నువ్వు ఇంటేక్ చేస్తున్నావు? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వాటితో ఎంత టైం గడుపుతున్నావు? ఇదంతా అసోసియేషన్ మాట. సో, వాలంటరీగా చేయాల్సిందే. సో, ఏ నాలెడ్జ్ ఇంటేక్ అవుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాసెస్ బై థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్. డిజైర్ ఫార్మేషన్ దగ్గర ఎలాగా? సో, థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌ని రెక్టిఫై చేయటం. ఫస్ట్ ఉన్న స్థితిని దాన్ని రెక్టిఫై చేయటం. తర్వాత ట్రైనింగ్ ఇన్ సైంటిఫిక్ అండ్ మెథడాలజీ. దీనికి కమిట్మెంట్ కావాలి చేయాలంటే. ఇది ఎక్కడ దొరకదు మనకి. ఈ ఇన్ఫర్మేషన్ దొరకడం చాలా కష్టం. వన్స్ ఆఫ్ ఏ ట్రైన్ యువర్ మైండ్, ట్రైన్ యువర్ థింకింగ్ ప్రాసెస్ అని హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ ఆర్ అవైలబుల్. బట్ హౌ ఫార్ అవి ఎక్స్‌పెరిమెంటల్‌గా రన్ అయ్యేవి అనేది నేను చెప్పలేను. బట్ కానీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ యొక్క వర్కింగ్ ఏంటి అనేది స్టడీ చేస్తే, ఆ వర్కింగ్ ఫంక్షన్‌లో స్టేజ్ బై స్టేజ్ ఏం జరుగుతుంది అనేది స్టడీ చేస్తే, దాంట్లోంచి నీకు కొన్ని క్లూస్ దొరుకుతాయి. ఎక్కడ హ్యాండిల్ చేయగలం అనేది. ఇలాగే గదా! చాలా రోగాల్ని హ్యాండిల్ చేసాం. మలేరియా ఫర్ ఎగ్జాంపుల్. మలేరియా అంటే అసలు ఆ పేరేం చెప్తోంది? గాలి ద్వారా వచ్చే వ్యాధి అని. గాలికి దీనికి సంబంధం లేదసలు. మలేరియా అనేది చివరికి ఎంతో స్టడీ చేస్తే ఏం తెలిసింది? దోమ వల్ల వచ్చిందని తెలిసింది. దోమ అంటే అన్ని దోమలు కూడా కాదు. కేవలం ఫీమేల్ ఎనాఫిలస్ అనే రకానికి చెందిన దోమని. సో, ఫీమేల్ ఎనాఫిలస్ పాపులేషన్ నువ్వు కంట్రోల్ చేయగలిగిన ఆటోమేటిక్‌గా మలేరియా తగ్గుతుంది.
సో, దాని ప్రాసెస్ తెలిస్తే ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుస్తుందన్నమాట. అలాగే అది శరీరంలోకెళ్ళిన తర్వాత లివర్‌లో ఉంటుంది. రకరకాల నిర్మాణాలకు ఆహ్, ఫేజెస్ గురవుతుంది. లివర్ టిష్యూ‌లని కొంత నాశనం చేస్తుంది. అది పాపులేషన్ పెంచుకుంటుంది. తర్వాత బ్లడ్ సెల్స్ మీద పడుతుంది. ఈ చక్రం అంతా తెలిసిన తర్వాత ఎక్కడెక్కడున్నట్టు ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంటుంది. ఈ లివర్ లోపల చేరి లివర్ మొత్తం రాట్ అయ్యి, కొంత రాట్ అయ్యి, అది బ్లడ్ సెల్స్‌ని అటాక్ చేసే పీరియడ్‌ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఆ ఇంక్యుబేషన్ పీరియడ్‌లో నీకసలు జ్వరం ఉన్నట్టుండదు. సో, సింప్టమ్స్‌కి దీని లైఫ్ సైకిల్ మొత్తం డీటెయిల్‌గా చదివిన తర్వాత ఏది ఎక్కడ హ్యాండిల్ చేయాలి? వాలంట్రిన్ అనే మందు వాడితే అది షైజాంట్ అనే స్థితిలో ఉన్నప్పుడు దాన్ని చంపొచ్చు. ప్రతి స్టేజ్‌లో ప్రతి మందు దాని మీద అటాక్ చూపించదు. సో, అందుకని ప్రాసెస్ మొత్తం ఫంక్షన్ అంతా ఎలా జరుగుతోంది అనేది డీప్‌గా తెలుసుకుంటే, దాంట్లోంచే నీకు దాన్ని కంట్రోల్ చేసే, దాన్ని ఎలాగ మేనేజ్ చేసుకోవాలనేది విషయాలు తెలుస్తాయి. ఆ ఉద్దేశంతోనే ఈ సీరీస్‌లో మైండ్ యొక్క ఫంక్షన్స్ ఎలా జరుగుతుంటాయి, ఎలా నెట్వర్క్ ఫ్లో చార్ట్‌లో జరుగుతుంటుంది దాని గురించి డీటెయిల్‌గా స్టడీ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో దట్ మనమే ఒక ఫ్రేమ్‌వర్క్ ఫార్మ్ చేసుకుంటామని. బట్ ఇక్కడ సైంటిఫిక్ మెథడాలజీ మటుకు అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది చాలా టఫెస్ట్ అండ్ కాంప్లికేటెడ్ సిట్యుయేషన్. ఇది డిస్‌లైక్ ఫార్మ్ అయిపోవటం, దాని మీద ఇంట్రెస్ట్ ఉండటం, అఫినిటీ, అవర్షన్ రావటం, క్లేషాలు ఏర్పడటం, టెండెన్సీ, ఇంక్లినేషన్స్ ఫార్మ్ అవ్వటం, మళ్ళా వాటి నుంచి థాట్స్, మోటివ్స్, వ్యసనాస్ ఫార్మ్ అవ్వటం. వెరీ చాలా గుడ్ కాంప్లెక్స్ లాంటిది. గూడు కట్టుకుంటున్నది నువ్వే, తయారు చేసుకుంటుందిది. నిన్ను నువ్వు చెరసాలలో పెట్టుకున్న కేసు తయారు చేసుకునేది నువ్వే. నువ్వే ఇల్లు కట్టుకొని, ఆ ఇంట్లో నువ్వే బందీ అయిపోయే పొజిషన్ మాట కంపల్సరీ ప్రాసెస్‌లో. సో, ఇక్కడ అవేర్‌నెస్, హార్నెస్ చాలా ఇంపార్టెంట్ ఇది హ్యాండిల్ చేయాలంటే. నీ అవేర్‌నెస్ లెవెల్ బట్టి నువ్వు ఎక్కడ దేన్ని ఎలా హ్యాండిల్ చేయగలవు అనేది తెలుస్తుంది. అవేర్ లేకపోతే ఇది ఆటోమేటిక్‌గా జరిగిపోయే పాయింట్. అవేర్ అయితే నువ్వు ఎక్కడ ఆపగలవు, ఎక్కడ దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది తెలుస్తుంది. ఫైట్ చేస్తే అయ్యేది కాదు. ఎందుకంటే ఇది కంపల్సివ్ ప్రాసెస్. కంపల్సివ్ ప్రాసెస్ అంటే అది అలా జరుగుతుందంతే. నువ్వు ఆపలేవు. బలవంతంగా ఆపినా అది నిగూఢంగా లోపలుంటుంది. ఏదో కారణాల ద్వారా చేయకపోయినా, అలా చేయకపోయినా నువ్వు ప్రవర్తన రూపంలో అది లోపల మట్టుకు అలాగే ఉంటుంది. లోపల ఉండి బయటకి కొరకగా పనిచేస్తే దాని కర్మ సిట్యుయేషన్ వేరు. సిట్యుయేషను ఫేవరబుల్‌గా రావటం ఒకటే లేట్. ఫేవరబుల్‌గా రాంగానే మొత్తం బయటకొస్తుంది. సో, అండర్‌స్టాండింగ్ హర్డిల్సు, ఆబ్‌స్టాకిల్సు, డీలింగ్ విత్ దెమ్ అనేదంతా స్టడీ చేసి దాని ద్వారా హ్యాండిల్ చేయాల్సిందిది. పాయింట్ ఆల్రెడీ అయితే తెలుసుకున్నాము. పిక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ రెడ్యూస్ చేసుకుంటే ఇది మన హ్యాండిల్‌లోకొస్తుంది అని. సో, నీకు డిస్‌లైక్ ఏముండదు కదా! మొత్తం లైకే కదా! స్ట్రక్చర్ ఆఫ్ హ్యాబిట్స్ తగ్గిన కొద్దీ లైక్ పార్ట్ పెరుగుతుంటది. డిస్‌లైక్ పార్ట్ తగ్గుతూ ఉంటుంది. సో, లైఫ్ ఏ సిట్యుయేషన్‌లో పెట్టినా నీకది పాసిబిలిటీ ఛాన్స్ ఉంటుంది. హ్యాపీగా ఉండే ఛాన్సే ఉంటుంది. విల్లింగ్‌నెస్‌గా చేసే ఉంటుంది. సో, యువర్ విల్లింగ్ ఆర్ అన్‌విల్లింగ్ ఈస్ ఎ మ్యాటర్. విల్లింగ్‌నెస్ సిట్యుయేషన్ తెలుసుకోవాలి. లైక్ ఉంటేనే విల్లింగ్ ఉంటావు. అన్‌లైక్ ఉంటే విల్లింగ్ ఉండవు. సో, రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.